ఏంటి నాకు, నేను అప్పుడు అందాల రాక్షసి చేశాను. ఎవడే సుబ్రహ్మణ్యం పెద్ద మూవీ సార్. నాగశ్విన్ నవ్వు తిట్టడమే రాదు, చాలా స్వీట్. హను రాఘవపుడి ఒక యాంగిల్. సో అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం పెద్ద మూవీ చేసినప్పుడు సందీప్ గారిని ఫస్ట్ ఫ్యాన్ బాయ్గా ఇతను బాగా చేస్తారు అని అక్సెప్ట్ చేసుకుని ఫస్ట్ అగ్రిమెంట్లో సైన్ చేసి వీఆర్ వర్కింగ్. అప్పుడు సందీప్ గారు నో నేమ్. సో స్టార్టింగ్లో సందీప్ ఇప్పుడు నాకన్నా పెద్ద గై, బికాస్ హీస్ నాలెడ్జ్ లైక్ దట్ ఓన్లీ. ఆ టైంలో అతన్ని నమ్మాను కదా. సో అలా నమ్మి అతనితో వర్క్ చేసిన అదే ఫ్యాన్. నెక్స్ట్ తమిళ్ వర్షన్ ఆఫ్ అర్జున్ రెడ్డి నేను చేశా. అతని మీద కోపం ఉంటే నాకు ఈ మూవీ వద్దు, నన్ను ఇలా చెప్పారు, నన్ను నడుచుకోలేదు, మనసు నుంచి చెప్తున్నా. హీఈస్ గ్రేట్ డైరెక్టర్. తెలుగు సినిమా బయట రావడానికి అన్ని డైరెక్టర్స్ కష్టపడుతున్నారు. దీంట్లో ఫ్లాస్ ఇప్పుడు డైరెక్టర్స్కి, కెమెరామెన్కి, డైరెక్టర్స్కి, హీరోకి చాలా గొడవలు వస్తుంది. బయట ఎవరు చెప్పట్లేదు. చెప్పింది కాబట్టి వచ్చింది. ఇప్పుడు అది నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నేను పట్టించుకోని అంటే మంచి సాంగ్స్ రాదు నెక్స్ట్ మూవీలో. సో ఎనీ ఆపర్చునిటీ, నాలాగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కొక్క సాంగ్ కోసం తిరుగుతున్నారు సార్. 3000 పీపుల్ ఆర్ రన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా, చాలా కష్టపడుతున్నారు. నాకు ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ని వాళ్ళు ఏం చెప్పినా, మన గురించి డిస్కస్ చేసినా అది నెక్స్ట్ లెవెల్. ఈ మూవీలో నేను అదే వస్తున్నాను. ఈ మూవీ ఎందుకు చేస్తున్నావు అన్నట్టు ఎవరు అడిగారంటే, ఇలాంటి ఒక అమ్మాయి మైండ్ నుంచి ఒక స్టోరీ రాయాలి, నేను పోరాడాలి, నేను ఈ సినిమాలో నేను ఒక సినిమా చేయాలి అన్నప్పుడు ఎవరు వచ్చి మ్యూజిక్ చేస్తారో లేదో నేను ఉండాలి. కమింగ్ బ్యాక్ టు డియర్ ఉమా, ఇది రాక్ స్టార్ స్టోరీ వినిపిస్తుంది, సాంగ్స్ కూడా ఇది ఉంది. సో దీనికోసం ఎక్స్పెరిమెంటల్ మ్యూజిక్ అని. అవును. దీంట్లో హీరో గారు గిటార్తోనే ఉంటారు, ఫస్ట్ లవ్ ఆఫ్ గిటార్. సో గిటార్ ఎక్స్పెరిమెంట్స్ కొంచెం చేశాను. మ్యూజికలీ అనదర్ థింగ్, కొంచెం ఈ మూవీలో ఒక మెసేజ్ లిటిల్ పించ్ ఉంది. అది డైరెక్టర్ గారు స్టోరీలో ఆ రియల్ స్టోరీని బయట చూపించడానికి హిడన్గా స్టోరీ రాశారు. ఆ డ్రీమ్ ఏంటంటే 40 days డ్రీమ్. నాకు అనిపించింది అంటే ఇలాంటి ఇంకొక అమ్మాయికి జరగకూడదు, అదే డ్రీమ్. అది బయట చెప్పడానికి ఈ స్టోరీ అది రాశారు. సో యాజ్ అ ఒక గర్ల్ చేస్తున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు, హిట్ అవుతుందా, ఫ్లాప్, అన్నీ వస్తుంది సార్. ప్యాషన్ ఉంది కదా, అందరూ అదే నన్ను వస్తున్నాము. హిట్ ఫ్లాప్ అదెల్లా మాటలే కదా సార్. సూపర్గా చేస్తున్నారు, సూపర్గా మన ఐడియా బయట రావాలని చేస్తున్నారు. కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఫినాన్షియల్ ప్రాబ్లం చెప్పారు కదా, అది నాకు చాలా తెలుసు. అమ్మ లేకపోతే ఇక్కడ మూవీ రిలీజ్ చాలా కష్టం ఉంది. చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు. నాకు తెలుసు సార్, పర్సనల్గా తెలుసు. సో ఇంత కష్టపడి ఒక మూవీ చేస్తున్నారు, నేను సపోర్ట్ చేస్తున్నాను అంతే. ఇంకో స్టెప్లో చెప్పాలంటే, ఎందుకు మీరు ఓన్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ క్వశ్చన్. మీరు ఓన్ ప్రొడక్షన్ చేస్తున్నారు అనుకోండి, యు ఆర్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, అండ్ మీకు నేను సెట్ అవ్వలేదు. ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చి లేవా ఒక సాంగ్ చాలు అని వెళ్ళిపోవచ్చు. ఆ ఫ్రీడమ్ మీకు ఉంది. సో ఎందుకో అన్ని సాంగ్ చేసి బయట వచ్చి అలా చెప్పారు. నాకు అది మాత్రమే బాధ. అలా చెప్పినా కూడా స్టిల్ ఐఎమ్ సేయింగ్ దే ఆర్ ద డైరెక్టర్స్. ఐ కాంట్ లెట్ డౌన్ మై డైరెక్టర్స్, దే ఆర్ మై పీపుల్. సో దాని గురించి వదిలేయండి. ఇంకోటి, వాళ్ళు అంత కష్టపడి ఏదో కష్టం ఉంటుంది సార్, దానికి నా మీదే చూపించారా అలాంటి కూడా నాకు ఏంటి నా మీద ఇలా చెప్తున్నారు. సాంగ్స్ స్టార్ట్ అవగానే ఇప్పుడు ఒక రాంగ్ పర్సన్ తెలిసిన తర్వాత, ఇది ఇండస్ట్రీ సార్, ఈజీగా బయట వెళ్ళొచ్చు. బికాజ్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మనీ తీసి ఇంకొక దగ్గర ఇచ్చిన తర్వాత దొరికిపోయాను. దే ఆర్ ఆల్సో పుట్టింగ్ దేర్ ఓన్ మనీ. ఎనీ రాంగ్ అయిన ఇండస్ట్రీ పెట్టుకోదు, తీసేస్తుంది. మంచిగా వర్క్ చేసినప్పుడు పెట్టుకుంటుంది. ఈవెన్ ఐ గాట్ మంచి సాంగే ఇవ్వాలి, మంచి సాంగే ఇచ్చాను, దాన్ని నిజం. దాంట్లో నేను చేసిన ప్రతి ట్రాక్ ఒక డైరెక్టర్కి రైట్ ప్లగిన్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ దిస్ డైరెక్టర్స్ ఫ్యాన్స్ ఉంది, మళ్ళీ అతను గుడ్ బాయ్ ఇమేజ్ చూపిస్తున్నారా అన్నట్టు చెప్పినా కూడా ఐఎమ్ ద ఫస్ట్ ఫ్యాన్ ఆఫ్ ద డైరెక్టర్. మీ అందరికీ తెలియక ముందు
ఆ డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఈ స్టోరీ సూపర్ ఉంది, బాగా అందుకే కంపోజ్ చుమ్మా ఏదో జెరాక్స్ కాపీలాగా ట్యూన్ రాదు సార్. అతను చెప్పినది విని థింక్ చేసి దానికి ఒక ట్రాక్ యాడ్ చేసి కాపీ కొట్టకుండా పక్కన ఇలాంటి సాంగ్స్ రాకుండా నా గురుగారు ఫ్లేవర్ రాకుండా అన్నీ ఇదిలాగా ఉంది అదిలాగా ఉంది అని చాలా వర్క్ చేసి, నా దగ్గర ఒక టీం ఉంది, నా టీం అందరూ ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. ఓన్లీ 1 మ్యాన్ షో కాదు, నా దగ్గర ఒక 30 ఫ్యామిలీస్ ఆర్ వర్కింగ్. సో ఎవ్రీబడి దాని డ్రీమ్ పెట్టి ఒక వైలిన్ ప్లేయర్ ఈ పాటలో వైలిన్ వాయిస్తే ఇది హిట్ సాంగ్ అయితే నా లైఫ్ బాగుంటుంది అని చాలా కోరికలు ఉంటున్నారు. నా బాధ ఏంటంటే నా మీద అలా వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీస్ కూడా అఫెక్ట్ అవుతుంది, నా ఫ్యామిలీ కూడా అఫెక్ట్ అవుతుంది. ఇలా ఇన్సైడ్ స్టోరీస్ బయట రాకుండా ఇది సెట్ అవ్వలేకపోతే బయట వెళ్ళొచ్చు ఈజీగా. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ మై వర్క్ అండ్ ఆల్. ఈవెన్ దోస్ పీపుల్ ఆర్ సార్, లేకపోతే ఎందుకు పెట్టుకుంటున్నారు మూవీలో? ఇంత కష్టపడి ఇచ్చిన సాంగ్ని ఎందుకు మూవీలో పెట్టుకోకపోతున్నారు? సో దే ఆర్ హ్యాపీ అబౌట్ దేర్ సాంగ్స్. ప్రోడక్ట్ కరెక్ట్ ఉంది, నా బిహేవియర్స్లో ఏదో చేంజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. ప్రతి ఒక్కరు పోయి కరెక్ట్ చేయడం, మీరు ఇలా ఉండండి అని చెప్తే వాళ్ళు ఉంటారా? అలా కాదు కదా. నేను అలా కాదు, నేను వర్క్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ పర్సనల్ ఇష్యూస్. నాకు ఎవరికి ఐఎమ్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ద. నేను మళ్ళీ చెప్తున్నా, హూ ఎవర్ మీరు నా కాంట్రవర్సీ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి నేనే ఫస్ట్ ఫ్యాన్. ఓకే, తెలివిగా చెప్తున్నా, ఇది ఏదో మైండ్ నుంచి ఇది ఇప్పుడు నుంచి ఆపేద్దాం. నెక్స్ట్ ఒక మూవీ చేయడానికి లేట్ అవుతుంది, నేను ఇప్పుడు ఫైనల్ స్టేట్మెంట్గా ఎనీ న్యూ మూవీ, కొత్త మూవీకి నేను వర్క్ చేస్తున్నా. నేను చేసిన ప్రతి మూవీ కొత్త డైరెక్టర్స్తో, ప్రతి మూవీ నేను క్యాల్కులేట్ చేసుకోండి, ఫస్ట్ నుంచి అందాల రాక్షసింది ఇప్పటి వరకు నేను చేసినదని కొత్త డైరెక్టర్స్తో. సో ఇలాంటి వర్క్ చేసినప్పుడు ఒక సాంగ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్లీగా మాట్లాడదాం, ఒక సాంగ్కి 1 వీక్ సార్, మూవీలో 5 సాంగ్స్ సార్, 1 వీక్ పెట్టుకొని 1.5 మంత్స్ సార్. దాన్ని రికార్డ్ చేయడానికి 1.5 మంత్ పెట్టుకోండి, లిరిక్స్ రాయాలి, సింగర్స్ పెట్టుకోవాలి, బడ్జెట్ చూడాలి. సో 1 మంత్ 3 మంత్స్. ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ సైడ్ చేయడానికి 1 మంత్ పడుతుంది అనుకోండి, ఎక్స్ట్రా మంత్ 20 డేసే అవుతుంది. సో 1 మంత్ కూడా పోయింది, 4 మంత్స్ పైన వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్రాబ్లం అన్నీ ఉంటుంది, డిలే అవుతుంది. సో ఒక ప్రాజెక్ట్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా 5 మంత్స్ పైన చేస్తే నేనే మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదా. నేను పెద్ద బాగుమలి కేజీఎఫ్ లాగా ఉంటే ఇంకా 2-3 మంత్స్ ఎక్స్ట్రా అవుతుంది, మేబీ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్కి పైన నేను ఒక మూవీ చేస్తున్నాను అనుకోండి, నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ప్రతి మూవీ నా వల్ల డిలే అవ్వద్దు, ఇది నేను తెలివిగా ఓపెన్గా చెప్తున్నా. ఎనీ డైరెక్టర్ ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ వర్క్ విత్ మీ. మీకు లేదు నాకు ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది, మీరు ఇంత టైంకుల్లో చెయ్యాలి అని నేను చెప్పకూడదు సార్. సినిమా చేయడం ఎంత కష్టం తెలుసా? ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా నా గురించి చెప్పిన వాళ్ళు కూడా చాలా కష్టపడి చేశారు ఆ మూవీని, నాకు తెలుసు, పర్సనల్గా తెలుసు. మూవీ ఆగి చేశారు, చాలా కష్టం. ఇప్పుడు చెప్పారు కదా, చాలా కష్టపడిదా ఒక మూవీ బయట వచ్చినారు. మీరు ఈ టైంకులో చేయండి అని చెప్తే అది అహంకారం, నేను అలా చెప్పను. మీరు ఫస్టే నాకు 1 మంత్లో ఫినిష్ చేసుకుని తీసుకెళ్ళి వెళ్ళిపోండి, 1 మంత్లో ఐ విల్ గివ్ ఆల్ దో సాంగ్స్. అలా ఉంటే 12 మంత్స్కి 12 మూవీ చేయొచ్చు. ఐఎమ్ సెలెక్టివ్లీ డూయింగ్ ఎ రైట్ మూవీ అండ్ దట్ ఆ క్వాలిటీ సఫర్ అవ్వకూడదు. నన్ను నమ్మి వస్తున్నారు, నమ్మకం ద్రోహం చేయకూడదు అని ఆ క్వాలిటీలో నేను చేస్తున్నా. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద కాంట్రవర్సీ. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆల్ ది డైరెక్టర్స్ ఫీల్ ఫ్రీ టు థింక్, ఇన్వెస్టిగేట్ చేయండి, ఎలా చేశారు అని ఇన్వెస్టిగేట్ చేయండి. గుడ్ సాంగ్స్ ఆర్ ఇక్కడ డిఫాల్ట్. సో నన్ను నమ్మి అదే చెప్తున్నాను, నా ఫ్యామిలీస్ ఉంది, నా ప్లేయర్స్ ఫ్యామిలీస్ ఉంది, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఇదే. ఎవ్రీబడి వాంట్స్ టు విన్ సార్. నేను కాదు, నాకన్నా ఇంకొక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారంటే అతనికి ఇదే స్టేటస్. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు విన్. ఇలాంటి చిన్న ఐడియాలజీలో అది ఒక కోపంలో ఏదో ఒక రోజు తిడతారు, రేపు కలిసిపోతారు. సో దాంట్లో ఇంకొక ఫ్యామిలీస్ సఫర్ అవ్వకూడదు. సో ఐ వాంట్ టు గివ్ అ గుడ్ మ్యూజిక్ బికాస్ అన్నం పెట్టింది తెలుగమ్మ, నేను ద్రోహం చేయను.